నిజం. నిజం. అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో కొత్తగా వచ్చిన రిఫార్మ్స్ ఏంటి? ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్తారు? సో, ఇంతకుముందు మనము అంటే ట్రీట్మెంట్స్‌లో కొత్తగా కొత్తవొచ్చి ఏమి యాడ్ అవ్వలేదండి. కానీ టెక్నాలజీలో మార్పులు. ఓకే. సో, ఇంతకుముందు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అనుకుంటే, బ్లాక్ అయిపోయాయి వీళ్ళకి హ్మ్. ఐవీఎఫ్ఏ అయ్యేది. కానీ దాన్ని మనం ఇప్పుడు ట్యూబ్స్‌ని ఓపెన్ చేసుకొని, హ్మ్. లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్‌ని ఓపెన్ చేసుకొని, న్యాచురల్ పద్ధతిలో గూడా మనం కన్సీవ్ అయ్యేదానికి అవకాశాలు కల్పిస్తున్నాం. అలానే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి ఐవీఎఫ్ అని చెప్పిన తర్వాత, ఈ ఐవీఎఫ్‌లో కూడా కాంప్లికేషన్స్ తగ్గిపోయాయి. ఓకే. ప్లస్ ఈ అండాల సంఖ్య ఏదైతే తగ్గిపోతుంది. అవును. తగ్గిపోవడానికి వలన ఆడపిల్లలు మరి మగవాళ్ళతో పాటు ఈక్వల్‌గా అన్నిట్లో ముందుండి మేము మీతో పాటు సరి అని పోటీ పడుతున్నారు. అవును. ఈ క్రమంలో మనం పెళ్లి చేసి కుటుంబ భారం మొత్తం అంతా ఆ అమ్మాయి మీద వేస్తే పిల్లల కోసం ఆగిపోవాల్సొస్తుంది. సో, దానికోసము సోషల్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్. హ్మ్. సో, ఆడపిల్లలందరూ ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగిపోయింది. 30 క్రాస్ అయ్యి ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. లేదు నా కెరీర్‌లో ముందుకెళ్ళాలి నేను అదే తర్వాత చేసుకోవడము, తర్వాత పిల్లల్ని కందామని అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు. హ్మ్. లేదు ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది నా శరీరంలో నాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఒకసారి ఎగ్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎంతకాలం ఉంటుంది అందులో? సో, ఎగ్స్ అయినా సరే, ఎంబ్రియోస్ అయినా సరే, ఇవి ఒక్కసారి ఫ్రీజ్ చేసిన తర్వాత హ్మ్. మన యాక్ట్ 2021 అండి. దీని ప్రకారం 10 సంవత్సరాల వరకు వాటిని మనము భద్రపరచుకోవచ్చు. ఓకే. ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి అవి. హ్మ్. కానీ మనకొక గవర్నమెంట్ లా పెట్టింది. ఈ లా ప్రకారం 10 సంవత్సరాల వరకు వాటిని మనము భద్రపరచుకోవచ్చు. ఇంత ట్రీట్మెంట్స్ చేస్తూ మళ్ళీ మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నారు. అంటే డబ్బు మీద ఆశ లేదా? లేకపోతే ఎనీ పర్టిక్యులర్ రీజన్ ఫర్ దట్ అంటే ఏం చెప్తారు? డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది. దేవుడు నాకు నేను సరిపడే అంత హ్మ్. కంఫర్టబుల్‌గా బతికే అంత నాకిచ్చాడు. సో, నేను నా ద్వారా నేను ఈరోజు భూమి మీద ఉన్నాను అంటే దానికొక పరమార్థం ఉంది. సో, నా జీవిత పరమార్థం ఏంటి? నేను ఈ వృత్తిలోకి ఎందుకు పంపబడ్డాను? సో, నా ద్వారా 10 మందికి సేవ ఎలా చేయగలుగుతాను? పర్ఫెక్ట్. సో, నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తేనే నేను ఈ సర్వీస్ చేయగలుగుతా. సో, నేను సంపాదించేది నా ఆర్గనైజేషన్ రన్ చేయడానికి సరిపోతే చాలు. సో, నా ద్వారా ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నాను. సో, ఆ సహాయాన్ని నేను క్యాంప్స్ ద్వారా ఫెర్టిలిటీ క్యాంప్స్ చేస్తాం. ఎక్కడ చేస్తాము అంటే, ఎవరైతే సిటీస్‌కి రాలేరు, హ్మ్. గ్రామాల్లో హ్మ్. చాలా అంటే మా సెంటర్ నుంచి దగ్గర దగ్గర 100, 150 కిలోమీటర్ల దూరం అండి. మా సెంటర్స్ అన్నీ ఖమ్మం, వరంగల్, సత్తుపల్లి. సత్తుపల్లిలో ఐవీఎఫ్ సెంటర్ పెట్టాలనే ఆలోచన ఎవరికన్నా వస్తదండి? అసలు ఉంటారక్కడ? ఎవరైనా పేషెంట్స్ వస్తారని అనుకుంటారు. ఆ! సో, కానీ ఉన్నారు. ఇక్కడ కూడా. చాలామంది ఉన్నారు. ఈ ఫెర్టిలిటీ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, విలేజెస్ వ విలేజెస్‌లో ఉంటారు. పొద్దున లేచి కూలికి వెళ్తే కానీ భుక్తి వెళ్ళదు. వెళ్ళదు. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకసలు ఇలాంటివి ఉంటాయని తెలవడమే కష్టం. అవునవును. అవును. సో, తెలుసుకొని సిటీలో ఉన్న నీ దగ్గరికి రాగలుగుతారా? కరెక్ట్. సో, సిటీలో నీ దగ్గరికొచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి, కాదనట్లేదు నేను. మరి వీళ్ళనేం చేద్దాం? రైట్. సో, ఈ విషయం నేను విలేజెస్‌లో క్యాంప్‌లకి వెళ్ళినప్పుడు పెళ్ళయిందిగా మేమిద్దరం నార్మల్‌గానే ఉన్నాం గదా! ప్రెగ్నెన్సీ వస్తదని ఒక సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, 5 సంవత్సరాలు చూస్తారు. 10, 15 ఏళ్ళు. ఇలాగ వీళ్ళకి ఏజ్ కూడా అయిపోతుంది. సో, నేను పెట్టిన ఫస్ట్ ఆహ్, గ్రామీణ ఫర్టిలిటీ క్యాంప్ ఉంది కదండీ! హ్మ్. దానికి హ్మ్. 105 మంది వచ్చారండి. సీరియస్లీ? ఓన్లీ అంతమందా? పిల్లలు లేని వాళ్ళు. ఎక్కడ పెట్టామంటే మేము అక్షరాపేట. ఓకే. ఏజెన్సీ ఏరియా. సో, అక్కడికెళ్ళిన తర్వాత నా కళ్ళలో నీళ్ళొక్కటే మిగిలాయి. చిన్న చిన్న పిల్లలు. 20 ఏళ్ళు, 18 ఏళ్ళకి పెళ్ళైపోయి, 5 ఏళ్ళు అయిపోయింది పెళ్ళంటారు. అబ్బా! అసలు నిన్ను మీ అమ్మ నాన్న ఎందుకన్నారు? మై గాడ్! అందరూ అదే ఏజ్ గ్రూప్ అండి. ట్రైబ్స్ మొత్తం అందరూ ట్రైబ్స్. ఆదివాసులు. సరే మనం సిటీలో ఉన్నాము, అలవాట్లున్నాయి, జంక్ ఫుడ్ తిన్నాము. మరి వాళ్ళకేమైంది? సగం కంటే ఎక్కువ మందికి కణాలు లేవు. ఎందుకంటారు? రీజన్ ఏంటంటారు? అక్కడ వాళ్ళంతా సో, న్యాచురల్. అదంతా కోల్ మైన్ ఏరియా అండి. ఆహా! సో, అది కూడా చేస్తున్నాను నేను. ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారా? రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ ఉన్న జనాలకి కణాలు
చిన్న చిన్న 20 ఏళ్ళు 22 ఏళ్ళకి పిల్లలకి కణాలు లేకపోవడం ఏంటి? అది నేను వాళ్ళకి అసలు ఎలా చెప్పాలి? సో పెయిన్ఫుల్ రియల్. సో అందరూ అనుకుంటూ ఉంటారు డాక్టర్ అంటే మంచిగా ఏసీ రూమ్లో కూర్చుంటారు, చేతులు పట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి అని చెప్పని. ఒక్కొక్క పేషెంట్ని డీల్ చేస్తూ ఉంటే అసలు లోపల మనసులో అంతా పిండేసినట్టు అయిపోతూ ఉంటుంది. నేను ఏమని చెప్పాలి? నీ కణాలు లేవురా బాబు అంటే ఆడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటే అదే కదా, వాడు అసలు తీసుకుంటాడా? యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు, డైజెస్ట్ చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ డాక్టర్కి అసలు ఈ నిజమైనా చెప్తోంది, ఈ డాక్టర్ కరెక్ట్ కాదేమో, ఇంకొక చోట పోదాం అనేంత ఆలోచన కూడా వస్తుంది. సో అలాగా 105 మందిలో సగం కంటే ఎక్కువ మంది కణాలు లేవు. ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి అండాలు లేవు. సో నార్మల్గా ఉన్న కప్పులు ఒక 5-10 మంది మాత్రమే కనిపించారండి నాకు. సో ఆ రోజు అనుకున్నాను నేను సిటీలో కూర్చొని ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను కాకపోతే ఇంకొకళ్ళైనా చూస్తారు. కరెక్ట్. కానీ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాబ్లము అవేర్నెస్ క్రియేట్ చేస్తే సరిపోదు. సో ఇక్కడ ట్రీట్మెంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. కరెక్ట్. రెండోది చాలా పెద్దది, ఆర్థిక భారం. అవును. ఈ రెండింటిని నేను ఎలా చేస్తేనే తప్పితే వాళ్ళు ట్రీట్మెంట్కి రారు. మేడం హాస్పిటల్కి రండి, నేను ఫ్రీగా టెస్ట్ చేస్తాను, ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది, దాని తర్వాత ఏం చేద్దాము. వచ్చారు అందరూ 100 మందికి 100 మంది వచ్చారు, చేయించుకున్నారు. దాని తర్వాత మేము ఎన్ని కాల్స్ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అసలు. ఏంటి అంటే డబ్బులు లేవు మేడం, మీరు రాసే మందులు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఏం చేయాలి? మరి పిల్లలు ఎలా రా బాబు అంటే, పుట్టినప్పుడే పుడతారులేండి, పుట్టకపోతారా? పుట్టరు అనే విషయం కూడా తెలవలేదు. అవును. సగం మంది నేను క్యాంపు పెట్టే రోజు వరకు వాళ్ళ గ్రామ శివారు దాటి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. అందుకోసం నేను ఫ్రీ క్యాంప్స్, ఫ్రీ సర్వీస్. సో ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్ నేను గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో దాని మీద మేము రీసెర్చ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాగ మనం ముందుకెళ్ళాలనేది ఆలోచిస్తున్నాం.